Hello children, let us start our new chapter of 7 and which belongs to unit 4, that is our needs, and the chapter 7 will deals with the topic the right clothes to wear. What? The right clothes to wear. ఏ టైంలో ఎలాంటి క్లాత్స్ వేసుకోవాలో తెలుసుకునేదాన్ని ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, if you look it out in the introduction, why do people wear clothes and types of fiber, clothes and climate, caring of clothes. సో క్లోత్స్ని ఎలా కేర్ చేయాలి, సో పీపుల్ ఎందుకు క్లోత్స్ వేసుకుంటారు, ఎందుకు బట్టలు వేసుకుంటారు, ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫైబర్ వాడతారు, ఏ క్లైమేట్లో ఏ క్లాత్స్ వేసుకోవాలి, అండ్ ఆ క్లాత్స్ని ఎలా భద్రపరచుకోవాలో ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం అన్నమాట. Why do people wear clothes? Clothes serves many purposes as follows. It protects our body when we do any type of work. It protects the weather from rough surfaces, insects bites, thorns and prickles. సో ఎందుకు మనం క్లాత్స్ వేసుకునాలి అని అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి అది మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకు ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎలాంటి దెబ్బలు తాకకుండా, లేదా వెదర్ నుండి, లేదా రఫ్ సర్ఫేస్ నుండి, ఓకేనా, గోడ పక్కకు ఆనుకొని గీసుకున్నాం అనుకోండి గీసుకపోతుంది, క్లాత్ ఉన్న దగ్గర మనకు గీసుకపోదు, మామూలు స్కిన్ని గీసుకపోతుంది, లేదా మస్కిటోస్ లేదా హౌస్ ఫ్లైస్ లేకపోతే ఏదైనా ఇన్సెక్ట్స్ వచ్చి బైట్ చేయాలన్నా కూడా క్లోత్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్లా ఉంటుందన్నమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఫ్యూ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు మనం క్లోత్స్ వేసుకోవాలనే దానికి. క్లోత్స్ ప్రొటెక్ట్స్ us from harmful ultraviolet radiation, sun, cold, dust and rain. సో ఇక్కడేమో మనకి ఇన్సెక్ట్స్ రఫ్ సర్ఫేస్ నుండి లేదా ఎలాంటి వర్క్ చేసేటప్పుడు మనకు దెబ్బలు తాకకుండా ఉండడానికి క్లోత్స్ వేసుకుంటాం. ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏమని చెప్తున్నారు అంటే మన సన్ నుండి యూవీ రేస్ అని వస్తున్నాయి అన్నమాట. యూవీ రేస్ వల్ల ఏమవుతుందంటే మనకు స్కిన్ డిసీజెస్ వస్తాయి. అవి స్కిన్ డిసీజెస్ రాకుండా మనం ఏం చేయాలి, బట్టలు వేసుకోవాలన్నమాట. బట్టలు వేసుకుంటే ఆ స్కిన్ డిసీజెస్, అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఉంది కదా, అది సన్ నుండి ఎమిట్ అయినప్పుడు మన బాడీకి టచ్ కావడానికి మధ్యలో క్లోత్ ఉంటుంది కాబట్టి మన బాడీకి టచ్ కాదు, దానికి వల్ల మనకు ఎలాంటి స్కిన్ డిసీజెస్ రావు. ఇంకోటి కోల్డ్, చలి పెడుతుంటే మనం స్వెటర్ వేసుకుంటాం కదా, అవునా కదా, సో దానివల్ల కోల్డ్ నుండి కానీ లేకపోతే ఏదైనా దుమ్ము వచ్చి వాలకుండా, వర్షంలో నానకుండా మనము క్లోత్స్ అనేవి వేసుకుంటాం. Clothes provides hygienic barrier, keeping infections and toxic materials away from the body. They reduce the level of risk during the course of work and play. సో ఈ క్లాత్స్ వేసుకోవడం వల్ల హైజీనిక్గా మరియు ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి, అండ్ మనం పని చేసేటప్పుడు ఎలాంటి రిస్క్ కాకుండా ఉండడానికి, పని అంటే ఆట అయినా ఉండొచ్చు, పాట అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వర్క్ చేసేటప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకుంటుంది అనమాట. ఏది? క్లోత్స్. క్లోత్స్ మేక్స్ us లుక్ స్మార్ట్ అండ్ ఫీల్ కాన్ఫిడెంట్. క్లోత్స్ designs for special occasions are often considered fashionable in terms of designing. The wearing of clothes also has social implication. They are worn to cover their parts of the body which social norms required to be covered. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ 2 పాయింట్స్ ఒకటేసారి చెప్పాను నేను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే క్లోత్స్ అనేవి అవి ఏం చేస్తుందంటే మనను అందంగా చూపించడానికి పనిచేస్తుంది, ప్లస్ అవి వేసుకుంటే మనకు ఫుల్ కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట మన పైన మనకే. అందుకే మనకు స్కూల్కి వచ్చేటప్పుడు కంపల్సరీగా మన సార్ వాళ్ళు యూనిఫామ్ అంటారు కదా, యూనిఫామ్ వేసుకోవడం వల్ల మనం మంచి అందంగా మరియు కాన్ఫిడెంట్గా కనిపిస్తాం అనమాట. క్లోత్స్ అనేవి మనకు స్పెషల్ ఒకేషన్స్కి స్పెషల్ క్లాత్స్ అనేవి డిజైన్ చేసి ఉంటారనమాట. మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు ఒక స్పెషల్ క్లాత్స్ వేసుకుంటాడు, అవునా కదా, పెళ్లి కూతురు పట్టు చీరలు స్పెషల్ క్లాత్స్ వేసుకుంటుంది. అలాగే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు స్పెషల్ క్లాత్స్ వేసుకుంటాయి. అయితే మనకి ఏవైతే ఒకేషన్స్లో మనం వేసుకుంటున్నామో ఆ ఒకేషన్స్కి సంబంధించినట్లు ఆ డిజైనింగ్ అనేవి చేయబడుతున్నాయి అన్నమాట. అండ్ ఇంకోటి అదే కాకుండా క్లోత్స్ అనేవి ఎందుకు వాడతామని అంటే ఎస్పెషల్లీగా మన బాడీ పార్ట్స్ని
కవర్ చేసుకోవడానికి, ఇంతకుముందుకే చెప్పాను కదా, ఇన్ఫెక్షన్ కానీ లేదా టాక్సిక్ కానీ లేకపోతే డస్ట్ కానీ లేదా కోల్డ్ నుండి కానీ సన్ నుండి కానీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి క్లోత్స్ వేసుకుంటాం, అవునా కదా. దట్ ఈస్ వై వీ వేర్ క్లోత్స్. Clothes also determine the nationality or the region to which the individual belongs. For example, the national dress of India women is sari and that of Japanese women is kimono. సో ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందుకే చెప్పాను, మన క్లాత్స్ బట్టి మన యొక్క స్మార్ట్నెస్ కానీ కాన్ఫిడెన్స్ కానీ పెరుగుతుంది అని. మన ఇండియాలో మనకు వచ్చిన ట్రెడిషన్ ఏంది, అమ్మాయిలు ఎక్కువగా చీరలు కట్టుకుంటారు కదా. సో మన ఇండియన్ యొక్క ట్రెడిషనల్ డ్రెస్సెస్ వచ్చేసి మనం చూసే వాళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు చెప్పగలరు, లేదా ఏ స్టేట్కి చెందిన వాళ్ళు కూడా చెప్పగలరు అన్నమాట. ఓకే, people wear special clothes to do special tasks. The doctors and the nurses wear white coats. Soldiers wear uniform made up from through material. Policeman, postman and have different dresses. Every school has their own uniform. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ డ్రెస్సింగ్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం డాక్టర్ చూస్తే డాక్టర్ ఏం చేశారు, వైట్ కోట్ వేసుకున్నారు కదా. అండ్ పోలీస్ మ్యాన్ ఆర్మీ పోలీస్ పర్సన్ చూస్తే ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లోత్ వేసుకుంటారు. పోలీస్ మ్యాన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్, నాట్ ఓన్లీ పోలీస్ మ్యాన్, పోస్ట్ మ్యాన్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటారు. అండ్ స్టూడెంట్స్ వచ్చేటప్పటికి వాటి యొక్క రెస్పెక్టివ్ స్కూల్స్ని బేస్ చేసుకొని, అంటే వాటి యొక్క డిఫరెంట్ స్కూల్స్ని బేస్ చేసుకొని యూనిఫామ్స్ అనేవి ఉంటాయి, అవునా కదా. మామూలుగా మనం పిల్లల్ని చూస్తున్నాం అనుకో, రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మన స్కూల్ యూనిఫామ్ డ్రెస్ చూసినప్పుడు ఎంబడే ఏమని చెప్తారు, భారతీయ విద్యానికేతన్ పిల్లలు అని చెప్తారు కదా. అలాగే ఏ స్కూల్ యూనిఫామ్ డ్రెస్సెస్ని చూసి ఆ స్కూల్ యూనిఫామ్ అని చెప్తారనమాట. టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఆర్ బేసిక్ ఆఫ్ ఆల్ టెక్స్టైల్ ప్రొడక్ట్స్. టెక్స్టైల్ మెటీరియల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ 3 stages as follows. 1. Spinning. Fibers are spun into yarns. 2. Weaving or knitting. Yarns become fabrics. 3. Finishing. Fabrics are finished to make them more useful. సో ఇక్కడ చూడండి, చెరక ఉంది కదా. ఫస్ట్ ఏం చేస్తారు, కాటన్ని తీసుకొని స్పిన్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఒక థ్రెడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ థ్రెడ్ని తీసుకొని వేర్ చేస్తారు. అప్పుడు ఫైబర్ అనేది, ఫ్యాబ్రిక్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫ్యాబ్రిక్ని ఫినిషింగ్ చేస్తారు. ఫినిషింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇట్ మేక్స్ అస్ యూస్ఫుల్. దానివల్ల మనకు యూస్ఫుల్ అనేది జరుగుతుంది. ఓకే, దేర్ ఆర్ 2 types ఆఫ్ టెక్స్టైల్ ఫ్యాబ్రిక్ ఆర్ ఆల్సో ఫాలోస్. 1. Natural and 2. Synthetic. So natural and synthetic. Natural fibers. Natural fibers comes from plants and animals. They usually have short fibers called stable fibers. సో న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏంటి, మనకు ఏవైతే నేచర్ నుండి అవైలబుల్ అవుతాయో, నేచర్ నుండి వచ్చిన ఏంటివి, ప్లాంట్స్, యానిమల్స్ అనేవి నేచర్ నుండి వచ్చాయి. సో దే ఆర్ షార్ట్ ఫైబర్స్. మీరు ఏదైనా తీసుకున్నా కూడా చిన్న ఫైబర్సే ఉంటాయి, పెద్ద పొడుగుగా రావన్నమాట. Natural fibers from plants. Cotton came from cotton plant. Cotton is used to making jeans, shirts and towels. సో కాటన్ అనేది ఏంటి, కాటన్ ఎక్కడ నుండి వస్తుంది, కాటన్ ప్లాంట్. దీనివల్ల మనకి ఏమేమి చేసుకోవచ్చు, జీన్స్ చేసుకోవచ్చు, జీన్స్ తయారవుతుంది, షర్ట్స్ తయారవుతున్నాయి అండ్ టవల్స్ కూడా తయారవుతున్నాయి. Linen comes from flax plant. Linen is used for making summer clothing, TV towels and cloths. సో లినిన్ దేనికి వాడు, ఇట్స్ కమ్ ఫ్రమ్ ఫ్లాక్స్ ప్లాంట్. అది కూడా సెపరేట్ కైండ్ ఆఫ్ ఏ ప్లాంట్, జస్ట్ లైక్ ఏ కాటన్ ప్లాంట్. ఇది వాడుకుంటే సమ్మర్ టైంలో వేసుకోవడానికి వాడే క్లాత్స్లో వాడతారు. అండ్ టీ టవల్స్ అంటే చిన్న నాప్కిన్స్ కానీ లేదా టేబుల్ క్లాత్స్ని తయారు చేయడానికి ఈ లెనిన్ అనేది వాడతారు అనమాట. న్యాచురల్ ఫైబర్స్ ఫ్రమ్ యానిమల్స్. Wool comes from sheep. Wool is used for making sweaters, షూట్స్ అండ్ బ్లాంకెట్స్. సో వూల్ అనేది ఎక్కడ నుండి, షీప్ నుండి వస్తుంది అనమాట. ఈ షీప్ నుండి వచ్చిన వూల్ని మనం ఏం తయారు చేసుకుంటాం, స్వెటర్స్, విచ్ ఆర్ వి వేర్ ఇన్ సమ్మర్. ఓకే, వింటర్లో వేసుకునేవి స్వెటర్స్. ఓకే, ప్రొటెక్ట్స్ ఫ్రమ్ కోల్డ్. ఓకే, దాని నుండి సూట్స్ తయారు చేస్తారు, ప్లస్ బ్లాంకెట్స్ కూడా తయారు చేస్తారు. సిల్క్స్ కమ్స్ ఫ్రమ్ సిల్క్ వామ్. సిల్క్ ఈజ్ యూస్డ్ ఫర్ మేకింగ్ ఈవినింగ్ వేర్ నెక్ టైస్.
సో సిల్క్ అనేవి ఎక్కువ వాడతారు అని అంటే ఈవినింగ్ వేర్స్లో ఎక్కువగా వాడతారు. మీరు మామూలుగా మీ ఇంట్లో మీ మదర్ దగ్గర ఎక్కువగా సిల్క్ క్లాత్స్ ఉంటాయి. ఓకే, పట్టు చీరలు అంటారు కదా, అవన్నీ కూడా సిల్కే అనమాట. ప్రాపర్టీస్ ఆఫ్ న్యాచురల్ ఫైబర్స్: సాఫ్ట్ టు హ్యాండిల్, డ్యూరబుల్. సో ఓకే, ఇంత ముందుకు న్యాచురల్ ఫైబర్స్ యొక్క ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి ఏమన్నా చెప్పినారు? సాఫ్ట్ టు టచ్, అంటే అవి మెత్తగా మంచిగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటి? డ్యూరబుల్, ఎక్కువ కాలం మన్నుతాయి, తక్కువ కాలం వస్తున్నాయి. అండ్ సింథటిక్ ఫైబర్స్. సింథటిక్ ఫైబర్స్ ఆర్ మ్యాన్ మేడ్. దే ఆర్ యూజువల్లీ కమ్ ఫ్రమ్ కెమికల్ సోర్స్. దే ఆర్ లాంగ్ ఫిలమెంట్ ఫైబర్స్. సో ఇంతకుముందుకే చెప్పాను కదా నేను, సింథటిక్ ఫైబర్స్ అంటే ఏంటి? అవి మ్యాన్ మేడ్, మనుషులు తయారు చేసినాయి అనమాట. ప్లాంట్స్ నుండి కానీ లేకపోతే షీప్స్ నుండి కానీ అలాంటి నుండి కాదు, కెమికల్స్ వాడి తయారు చేసిన ఫైబర్సే సింథటిక్ ఫైబర్స్. ఇవి ఎలా ఉంటాయి అంటే, ఇంతకుముందుకే చెప్పాను కదా, న్యాచురల్ ఫైబర్స్ ఎలా ఉంటాయి? సన్నగా చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. కానీ సింథటిక్ ఫైబర్స్ అలా కాదనమాట, పొడవుగా ఫిలమెంట్ ఫైబర్స్ అని అంటాం. వీటిని ఏమంటాం? లాంగ్ ఫిలమెంట్ ఫైబర్స్. They do not always have to be spun into yarn. Viscose comes from pipe trees or petrochemicals. It is used for making shirts, dresses, lining. So ఈ సింథటిక్ ఫైబర్స్ విస్కోస్ అనే ఏంటి అని అంటే, విస్కోస్ అనేది సింథటిక్ ఫైబర్ అనమాట. అది ఎక్కడి నుండి వస్తుందంటే, ఇట్స్ పెట్రోకెమికల్, పెట్రోకెమికల్స్ నుండి తయారవుతాయి. దీనివల్ల మనం ఏం తయారు చేసుకోవచ్చు అని అంటే, షెడ్స్, డ్రెస్సెస్ అండ్ లైనింగ్స్ అనేవి వాడుకోవచ్చు అన్నమాట. అక్రిలిక్, నైలాన్, పాలిస్టర్ ఆర్ కేమ్ ఫ్రమ్ ఆయిల్ అండ్ కోల్. దే ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ సాక్స్, జాకెట్స్, సీట్ బెల్ట్స్ ఎక్సెట్రా. సో అక్రిలిక్, నైలాన్ అండ్ పాలిస్టర్, ఇవి మూడు కూడా ఏవి? సింథటిక్ ఫైబర్స్ అనమాట. ఇవి దేనికి వాడతారు అని అంటే, సాక్స్ మనం రోజు వేసుకుంటాం కదా స్కూల్కి వచ్చేటప్పుడు, ఆ సాక్స్ తయారు చేయడానికి. జాకెట్స్ అంటే తెలుసుగా, జాకెట్స్ అంటే రైట్, సూట్స్ పైన లాంటి జాకెట్స్ వేసుకోవడానికి. లేదా సీట్ బెల్ట్స్ అంటే తెలుసా, కార్లలో ఉంటాయి సీట్ బెల్ట్స్ అనేవి. ఓకే, వాటిని తయారు చేయడానికి ఇవి వాడతారు అనమాట. ప్రాపర్టీస్ ఆఫ్ సింథటిక్ ఫైబర్: డ్రైడ్ క్విక్లీ, కెన్ బి రీసైకిల్డ్, సాఫ్ట్ టు హ్యాండిల్, ఈజీలీ మేనేజ్డ్, డ్యూరబుల్. సో ఇక్కడ ఏంటి? క్విక్లీ డ్రైడ్. మామూలుగా న్యాచురల్ ఫైబర్స్ ఆరాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట, కానీ సింథటిక్ ఫైబర్స్ త్వరగా ఉతికిన దగ్గర త్వరగా ఆరిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటి? న్యాచురల్ ఫైబర్స్ ఏవైతే ఉన్నాయో అవి చెడిపోయాయి అనుకోండి, పడేయడమే, ఈజీగా డీకంపోజ్ అయిపోతాయి. కానీ ఇవేంటివి? మళ్ళీ కరిగించి కొత్త దానిలోకి మార్చవచ్చు. అండ్ ఇవి కూడా సాఫ్ట్గానే ఉంటాయి. న్యాచురల్ ఫైబర్స్ ఎలా ఉంటాయో అలాగే ఇవి కూడా అలాగే ఉంటాయి. అండ్ ఈజీలీ మేనేజబుల్ అంటే అర్థం ఏంటి? అవి ఎక్కువ కాస్ట్, న్యాచురల్ ఫైబర్స్ అనేవి కూడా ఎక్కువ కాస్ట్లో ఉంటాయి, ఇవేమో తక్కువ కాస్ట్లో ఉంటాయి. డ్యూరబుల్ అంటే ఎక్కువ కాలం కూడా మన్నుతాయి అన్నమాట. And that's all for today. We shall join with new upcoming topic, fiber blends, in the next class. Thank you.